ప్రజల ఆస్తులను గత పాలకులు విస్మరించడంతో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సీఎం రేవంత్ నాయకత్వంలో అధికారులు ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరించేలా కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. గతంలో ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్యల పరిష్కారం కాలేదని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అధికారులను ప్రజల వద్దకు పంపించి దరఖాస్తులు స్వీకరించి సమస్యలు పరిష్కరించామని అన్నారు. ప్రజలు వారి చెప్పులు అడిగిందాక అధికారుల చుట్టూ తిరగకుండా ఉండే విధంగా ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 రోజుల్లోనే ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ప్రతి రెవెన్యూ, ప్రతి గ్రామానికి, ప్రతి గ్రామ పంచాయతీకి అధికారుల్ని మీ దగ్గరకు పంపించి మీ సమస్యలు ఆనాడు తీసుకున్నాం. వాటిలో చాలా వరకు సమస్యలను పరిష్కరించాం. ఇంకా ఈ సమస్యలు అనేది నిరంతరము ఉండే మాట వాస్తవం. వీటిని కూడా పరిష్కరించాలని మళ్ళీ 99 రోజుల కార్యక్రమాన్ని చేపట్టి ఈ ప్రజాపాలన అదే రకంగా ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టి దాంట్లో భాగంగా మీ శాసనసభ్యుడిగా మన పాలేరు నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని 3 క్లస్టర్లుగా ఏర్పాటు చేసి ఈ 3 క్లస్టర్లలో ప్రజా దర్బారు కార్యక్రమాన్ని జిల్లాలోని ఉన్న ఉన్నతాధికారులందరినీ పిలిచి రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది ఉన్నతాధికారులు కూడా పిలిచి ఈ సమస్యలు ఏవైతే మీ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకుంటున్నామో ఈ తీసుకునే అప్లికేషన్ ని ఇదే టేబుల్ మీద కూర్చొని పరిష్కరించగలిగే వాటిని ఎమ్మటే పరిష్కరిస్తున్నాం. అలా కాకుండా వారం రోజుల్లో పరిష్కరించే సమస్యలు కొన్ని ఉంటాయి, వాటిని కూడా పరిష్కరిస్తున్నాం. 3 నెలలలోపు ప్రతి సమస్యని కూడా వీలైనన్ని సమస్యలు, న్యాయబద్ధమైన సమస్యలని పరిష్కరించే దిశలో ఈ ప్రజా దర్బార్ పనిచేసే కార్యక్రమాన్ని ఈనాడు శ్రీకారం చుట్టి ఇప్పటికి మొన్న రోజు 2 క్లస్టర్లు చేశాం.